6, 4, 10, 10, 1, 11, 11 మధ్యలో 111. కెమెరా ఆన్ చేసావా? సరే మనం అంతా 11 పోదాం. నమస్కారం ప్రజలారా, నేను ఈ మధ్య మన పార్టీలో ఎగిరెగిరి పడే వాళ్ళ మీద అన్న కొద్దిగా నిఘా పెట్టమంటాము. అదేవిధంగా మన పార్టీలోనే ఉన్నారు కదా, అసలు వాళ్ళు గ్రౌండ్లో పనితీరు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ మీద ఉండేటువంటి అభిప్రాయాన్ని సేకరించు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను సీమరాజా కనెక్ట్స్ ద్వారా, ఆ సంస్థ ద్వారా 2000 మంది సిబ్బందితో వార్డు ప్రతి గడప, అదేవిధంగా నిరుద్యోగులు, రైతన్నలు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఇంట్లో ఉండేటువంటి మహిళలు, విద్యార్థులు, విద్యార్థినీళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా అడిగి మనం ఈ డేటాను సేకరించడం జరిగింది. అసలు ఏంది, ఎవరు, ఏ నియోజకవర్గం ఏందంటారేమో. ఎవరో మన అమ్మని రాంబాబు అన్నే. మనముగా రాబోయే రోజుల్లో సీమరాజా కనెక్ట్స్ ద్వారా మనం చాలా సర్వేలు చేయాల్సి ఉంటుంది, చేద్దాం. మీరు ఎవరన్నా చేయాలనుకునే వాళ్ళు 6093కి మెసేజ్ చేయండి. ఇకపోతే సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే 2 నియోజకవర్గాల్లో జయించా. ముందు సత్తెనపల్లి నుంచి వద్దాం. సత్తెనపల్లి మండలంలో కనుక చూసుకుంటే 11 మైనస్ ఉన్నది. 11 మైనస్ అంటే సత్తెనపల్లి మండలంలో చూస్తే, అదేవిధంగా రాజుపాలెం మండలంలో చూస్తే 111 మైనస్ ఉన్నది. అదేవిధంగా నగరికల్ మండలంలో చూస్తే కనిపించే కొడతాము అని వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా ముప్పాళ్ళ మండలంలో చూస్తుంటే ముసుగేసి కొడతామని చెప్తారు. ముప్పాళ్ళ మండలంలో ఈయన ఈ విధంగా ఉన్నది. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే బ్రహ్మాండంగా, ఆయనకేమో ప్రజాదరణ ఉండదు, ఆయనకేం తగ్గలా, బాగానే ముందుకు పోతా ఉన్నాడు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక ఏ మాత్రం కూడా అమ్మన్ రాంబాబు గురించి అయ్యో అని కానీ, పాపం అని కానీ, లేదు మా నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నాడని కానీ, ఇంకోటి కానీ చెప్పేవాడే లేడయా. పోతే అదే ఇంకా సత్తెనపల్లిలో చూస్తే వయసాలు ఎవరైతే ఉంటారో, వయసులు ఈ అమ్మన్ రాంబాబు గారు పోయిన తర్వాత మేము బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటున్నాము, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటున్నారు. అదే అమ్మన్ రాంబాబు వచ్చితే ఈసారి మేమే కొడతా ఉన్నారు. అంటే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు మేము తిరగబడతామని చెప్తున్నారు. పోతే రేపల్లిలో నిజాంపట్నంలో చూస్తే మామూలుగా లేదు, అన్ని నిజాలే చెప్తున్నారు. మనం చేసే అవులో ఏదైతే ఉన్నదో అన్ని నిజాలే చెప్తారు నిజాంపట్నం వాళ్ళు. నగరం మండలం కనుక చూసుకుంటే మామూలుగా ఎగరేసి కొట్టే రకంగా మాట్లాడుతున్నారు కనపడితే. అదేవిధంగా చెరుకుపల్లి మండలం చూస్తే, చెరుకుపల్లి మండలంలో ఆయన ఏదో కొద్దిగా అతి చేసినాడు మన రాంబాబు అన్న. అది ఎక్కడైంది కూడా చెప్తాను నేను, వీడియో రూపంలో నేను చెప్తాను రాబోయే రోజుల్లో. ఆయన కొద్దిగా అతి చేయటము, కొద్దిగా ఓవర్ కూడా చేయటము, ఆ విధంగా జరిగింది. రేపల్లి మండలానికి వస్తే ఒక రేపల్లి కాదు, ఈ 4 మండలాల్లో కూడా, అదేవిధంగా నిజాంపట్నము, నగరము, చెరుకుపల్లి, రేపల్లి, ఈ 4 మండలాల్లో అనగాని సత్యప్రసాద్, ఆయన ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడు. రేపల్లి నియోజకవర్గం నుంచి బ్రహ్మాండంగా ఆయన మంత్రిగా ఉన్నాడు. అడిగినోడికి సాయం చేస్తున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ బఫ్ఫును పోయి రేపల్లికి పోయి ఏం చేస్తాడు? ఇంకా ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, మంత్రిగా లేనప్పుడే బ్రహ్మాండంగా ఉన్నాడు, మంత్రి అయినా ఇంకెంత చేస్తాడు మాకు అనేది అర్థం చేసుకోండి అని చెప్తారు ఈ 4 మండలాల వాళ్ళు. మనోడేమో ఆడికి పోయా, మనం అక్కడికి పోయి ఆడించి ఈయన ఉండూరులో పెరగలేక ఆడికి పోయి పెరుగుతూ కట్టలు కడతాడు ఈయన. సో నేనేం చెప్తానంటే, మా దగ్గర డేటా ఏం లేదనుకోవద్దు మీరు. 3 పుస్తకాల డేటా ఉన్నది, డేటా సేకరించినాను. ఇది తప్పకుండా అన్నకు పంపిస్తాను. అన్నకు ఇది ఈ విధంగా ఉన్నది. మండలాల లెవెల్లో బూతుల స్థాయి నుంచి ఈ వార్డులో ఇట్టా అని చెప్తాను. చెప్పి బయటికి తీసి ఎవరికి టికెట్లు ఇవ్వాలా, ఎవరికి టికెట్లు ఇవ్వకూడదు, ఈసారి వాళ్ళ పనితీరు ఏంది, వాళ్ళ కార్యక్రమం లేదని అన్నీ బయట పెడతాడు ఈ సీమరాజా అని తెలియజేసుకుంటూ, 175 నియోజకవర్గాల్లో కూడా మన సీమరాజా కనెక్ట్ సంస్థ సర్వేలు చేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.